హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మల్టీజోన్. ఈరోజు ఏప్రిల్ 1 అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కదా. సో ఈరోజు చాలామంది చేయవలసిన పనులు ఏంటంటే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ, ఈబీసీ సర్టిఫికేట్స్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కొత్తగా రెన్యువల్ చేసుకోవాల్సిన సందర్భం కానీ, లేదంటే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన సందర్భం కానీ ఏప్రిల్ 1 నుంచే మొదలవుతుంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 వరకు ఉంటుంది. సో 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉండే ఈ సర్టిఫికేట్స్ అర్హత పొందాలి, లేకపోతే ఆ సర్టిఫికేట్స్ పొందాలి అంటే సంబంధించిన లోకల్ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ ఆర్ సచివాలయం ఎక్కడైతే అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవాలి కదా. సో అలాంటి సర్టిఫికెట్లు మనకి ఎడ్యుకేషన్కి కానీ, కెరియర్కి కానీ, జాబ్స్కి కానీ, లేదంటే ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్కి ఇచ్చే బెనిఫిట్ పొందడానికి ఉండే అర్హత కోసం కానీ అవన్నీ ఉపయోగపడతాయి. సో మీ దగ్గరలో ఉండే ఆఫీస్కి వెళ్ళి వీటికి అప్లై చేసి వినియోగించుకోండి. అండ్ దాంతోపాటు కరెంట్లీ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది కాబట్టి స్పెషల్ కండిషన్స్ ఏమైనా ఉంటాయో లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. దాంతోపాటు అప్లై వెంటనే చేసేసుకుంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ పడకుండా కాలేజీల్లో జాయిన్ అవుతున్నప్పుడు, అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు, కెరీర్కి, జాబ్స్కి రిజర్వేషన్స్ కోసం పొందేటప్పుడు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. సో అప్లై చేసుకోండి, వినియోగించుకోండి. దీన్ని ఒక రిమైండర్లా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.